రాహుల్ అభిని ఎత్తుకు వెళ్ళడం ఏంటి? ఈ ఎదవల్ని కదా ఎత్తుకు రమ్మన్నాను. ఒక్క పని కూడా చేత కాదు. సన్నాసుల్ని పంపించి తప్పు చేశాను. ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ వెధవల అభిని కిడ్నాప్ చేయకుండా ఎక్కడ తగలడ్డారో ఏంటో. మేడం రేయ్, ఎక్కడికి పోయారా? నేను చెప్పిన పనేంటి, మీరు చేసిన పనేంటి? ఆ అభిని రాహుల్ తీసుకెళ్తున్నాడు. దాన్ని కిడ్నాప్ చేయకుండా మీరేం చేస్తున్నారు? మేము వెళ్ళాం మేడం. ఆల్మోస్ట్ ఆ అభిని మన వాళ్ళు ఎత్తుకొచ్చే టైంలో ఆ రాహుల్ వచ్చి అడ్డుపడి మన వాళ్ళని కొట్టి అభిని తీసుకెళ్లిపోయాడు మేడం. మన వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి మీ దగ్గరకు వచ్చాను మేడం. గొప్ప పని చేశారులే. మీలాంటి సన్నాసుల్ని నమ్ముకుని పని అప్పగించాను చూడు. నాది బుద్ధి తక్కువ. అయినా మీరేం రౌడీలరా? రౌడీలంటే కొట్టమని పంపిస్తే చంపేసొస్తారు. మిమ్మల్ని ఎత్తుకు రమ్మంటే చావు దెబ్బలు తినొచ్చారు. అది కాదు మేడం. అడ్డదిడ్డంగా పెరిగారు. కొంచెం బుద్ధి మాత్రం పెరగలేదు. వేస్ట్ ఫెలోస్. మేడం, మన వాళ్ళని హాస్పిటల్లో పెట్టేసి వచ్చాను మేడం. డబ్బులు కావాలి. ఏ మొహం పెట్టుకుని ఇంకా డబ్బులు అడుగుతున్నావు? చేయమన్నది చేయడం చేతకాక దెబ్బలు తినొచ్చారు. పైగా డబ్బులు కావాలని అడుగుతున్నాడు. రూపాయి కూడా ఇచ్చేది లేదు. పోయి ఇక్కడ నుంచి. అది కాదు మేడం. రే, ఇంకాసేపు నా కళ్ళ ముందు కనిపిస్తే నాకున్న ఫ్రస్ట్రేషన్ లో కాల్చి పారేస్తాను. పో. ఈ రాహుల్ ఇంత పని చేస్తాడని ఊహించలేదు. ఇప్పటిదాకా అభియే నా పనులకు అడ్డు తగులుతూ ఉండేది. దాన్ని మాత్రమే టార్గెట్ చేసేదాన్ని. ఇప్పుడు నువ్వు మధ్యలో దూరి నా దారికి అడ్డొస్తున్నావా రాహుల్? నీకు చుక్కలు చూపించకుండా వదిలిపెట్టను. అయినా వీళ్ళని ఫిజికల్ గా ఏమీ చేయలేకపోతున్నాను. ఈసారి మెంటల్ గా దెబ్బ కొడతాను. నాతోనే గేమ్స్ ఆడతావా రాహుల్? చెప్తా, నీ సంగతి చూస్తా. ఈ కనిష్క పవర్ ఏంటో చూపిస్తా. ఎందుకొచ్చావు? రాహుల్ ఎక్కడ? ఆఫీస్కి ఎందుకు రాలేదు? పండగ పూట ఆఫీస్ ఏంటి కనిష్క? అయినా నువ్వే ఏదో పని మీద రాహుల్ని వేరే ఊరు పంపించావు కదా. మీరింకా మోసాలు చేయడం, మాయ మాటలు చెప్పడం మానరా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కనిష్క. నా నోరు అదుపులోనే ఉంది. మీ కొడుకు రాహుల్ నోరే అదుపు తప్పింది. ఏం మాట్లాడుతున్నావు కనిష్క? నిజం మాట్లాడుతున్నాను. మీ కొడుకు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నాడు. తన ఆఫీస్కి వచ్చుంటే నేను తన కోసం ఇక్కడికి ఎందుకు వస్తాను? నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. నువ్వే తనని ఎక్కడికో పంపి ఇప్పుడు ఇక్కడికొచ్చి గొడవ చేస్తున్నావా? మీకు ఇంకా క్లారిటీ రాలేదా? ఇప్పుడే మీ కొడుకు బండారం బయట పెడతానుండండి. ఎక్కడున్నావు రాహుల్? చెప్పాను కదా కనిష్క, అమ్మకి ఒంట్లో బాలేదు, దగ్గరున్న అమ్మని చూసుకుంటున్నానని. రేపు ఆఫీస్కి వస్తాను. బాయ్. తెలిసిందా రాహుల్ అసలు నిజ స్వరూపం? మరి అభి ఏది? కనిపించట్లేదు. వేదాకేదో మెడిసిన్ తీసుకొస్తానని వెళ్ళింది. ఒక పక్క రాహుల్ మీకు అబద్ధం చెప్పి వెళ్ళాడు, ఇంకో పక్క అభి కూడా కనిపించట్లేదు. మీకు అనుమానం రావట్లేదా? మీ కొడుకు కోడలు కలిసి రొమాన్స్ చేసుకోవడానికి రిసార్ట్ కి వెళ్లారు. కనిష్క, ఇక చాలు, ఆపు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడావు. నా కోడల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. హక్కు లేదు, కానీ దిక్కుంది. మీరే చూడండి.